నేనేమంటున్నా అంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబ పంచాయతీ ఏందో తెలుస్తలేదు. సరే, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, వారసత్వం అనేది కొడుకుకే ఉంటుంది, కూతురుకి ఉండదు. కొడుకు లేకపోతే కూతురు వస్తుంది వారసురాలుగా. ఇది కాబట్టి అది అలా వెంటి వ్యవహారం ఒకటి. మరి నేను చూస్తున్నా రోజు మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్లు చూస్తున్నా. మరి ఓవర్ యాక్షన్ కవిత, ఓవర్ యాక్షన్. మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హూ ఇస్ కవిత? కవిత ఎవరు? నీ లీడర్షిప్ క్వాలిటీ ఏంది? నీ యొక్క లీడర్షిప్ పర్సనాలిటీ ఏంటి? ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటకు పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేదేంది, పోయేదేంది? నేనేమంటున్నానంటే నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నేను రిజెక్ట్ చేసినా, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసినా, నీ పొలిటికల్ పర్సనాలిటీకి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నువ్వెందుకు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతురికి ఎందుకు అవసరం లేదు నీకు అట్లా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పర్సనాలిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనాలిటీ ఇద్దరిది ఈక్వల్. వాళ్ళిద్దరూ ఒకనొకరు అనుకుంటే అర్థం ఉంది. అందుకే అన్న, దయ్యాలు వచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడు. దయ్యం ఎవరో మీరే డిసైడ్ చేసుకొని, దేవుళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా మినిస్టర్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మా పాత్ర ధర్మం పాత్ర, దేవుని పాత్ర. దేవుడు అంటే ఎవరు? ధర్మం పాత్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎందుకు అనవసరంగా గెలుపుతావు, తిట్టిపించుకుంటావు, ఆడామేవు? పెద్ద పెద్ద మాటలు నీకు అవసరమా? ఏం అవసరము? ఇప్పుడు నువ్వు ఆడామే అయిపోయావు. నువ్వు తిడితేనేమో తిట్టినంటారు, తిడితే ఏడుస్తావు. మళ్ళా ఆడోళ్ళని ఏమైనా అన్నామంటే ఆడోళ్ళని అన్నారంటారు. మళ్ళా నువ్వు ఆడామ తీరే ఉండు. నీకెందుకు ఈ మొగల పంచాయతీ? ఎందుకు వస్తున్నావు ఇలా? పో, అప్పుడు బతుకమ్మలు ఆడుకుంటూ కదా, బతుకమ్మలు ఆడుకుంటావు. అట్లా ఎందుకు నీకు ఇదంతా? ఏదో మీ నాయన పుణ్యమని నువ్వు లీడర్ అయినావు, ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ నువ్వు ఆడుగా అట్లా ఉండు. అట్లా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి? మా వాళ్ళు స్పోక్స్ పర్సన్లు, మా లీడర్ల కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు అదేమని అన్నారు అనుకో, నోరు జారీరు అనుకో, మళ్ళీ నీ ఏడుపులు పొబ్బోలు ఇవన్నీ అవసరమా? మళ్ళీ దానికి ఒక కొత్త యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. మీ అయ్యే సీఎం ఉన్నప్పుడు ఆడోళ్ళ పంచాయతీ లేదు, ఆడోళ్ళ గురించి మాట్లాడకపోతే అప్పుడు మీ బీసీలు అది రాలే. ఏం డ్రామాలు రా నాయన, డ్రామాల కంపెనీ అయిపోయింది మీది ఇల్లు. కాబట్టి నేనే అప్పుడు చాలాసార్లు అన్న, మనోళ్ళు అడుగుతుంటే ఆ లిక్కర్ స్కీము ఆ పంచారే, నువ్వే ఒక డాన్ అయిపోతావు. మా ఆడొక పాపం కేజ్రీవాల్ తీసుకోపోయి లోపల పడేస్తేవి నీ లిక్కర్ కథ పోయి. ఆడ సిసోడి అని పాపం ఆడ ఏడాది ఉండే లోపల, ముఖ్యమంత్రి 6 నెలలు ఉండే. కారణం కాదు, వాళ్ళు కవిత చక్కర్లో పడ్డారు. అదే లిక్కర్ దాంట్లో పాపం. ఈ లిక్కరు అసలు లిక్కర్కి డబ్బులు ఆడికేంచి వచ్చినాయి? అన్ని 100 కోట్లు. అరే అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇది 100 కోట్లు ఢిల్లీలో, ఇక్కడేనో 100 కోట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ దగ్గర కూర్చొని, సిసోడి దగ్గర కూర్చొని, ఆడ 100 కోట్ల రూపాయలు ఆడ లిక్కర్ బిజినెస్ చేయడానికి డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి తీసుకుపోయినావు? జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు 4 నెలలు 5 నెలలు నువ్వే జైలు ఉంటివి. జోక్ జేక్ తిరుపాలి. ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇడిచేటట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత. ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే మేము ప్రజల దగ్గర, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ, మీరు నిన్న కూడా చూసారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు?
ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. ఆల్రెడీ దాని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్గానే ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు వాళ్ళకి భయం అవుతుంది. భయమై నిన్న ఒక పెద్ద నాయకుడు, ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు, ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకి ఎందుకు పాలిటిక్స్, మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టి వల్ల కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయినాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, ఆమె వల్ల బతికింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్ లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది. ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు, ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు? మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మహిళ మీనాక్షి నటరాజన్. అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా? ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవాలా? ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా? ఆడవాళ్ళు వచ్చి పని చేయొద్దా? దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకం అంతా కూడా చూస్తుంది. మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. నిర్మలమ్మ అంటే జగ్గారెడ్డి అన్న వైఫ్, ఆమె ఇలా టీఎస్ఐసి చైర్మన్ గా ఉన్నది. నేను నిర్మలమ్మను, జగ్గారెడ్డి అన్న బిడ్డ ఉన్నది జయమ్మ, ఆ అమ్మాయి కూడా పాలిటిక్స్ లా తిరుగుతుంది. నేను వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ మీ నాన్న మహిళలకు క్షమాపణ చెప్పే వరకు జర ఇంటికి వస్తే ఫుడ్ పెట్టకండి అమ్మా, ఎందుకంటే మహిళలు లేకుండా ఏమీ కూడా నడవదు. కానీ మహిళల మీద అడ్డగోలుగా నోరుబారేసుకున్నటువంటి జగ్గారెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులే బాగు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక మనకు బీసీల కోసం మనం పర్సంటేజ్ ఇవ్వండి, 42% రిజర్వేషన్ ఇవ్వండి అని జాగృతి 4 ఫ్రంట్ లో ఉండి ఫైట్ చేస్తుంది. దాంతో బీజేపీ వాళ్ళకి భయం పట్టుకున్నది. వాళ్ళేంది, రఘునాథ్ లాయర్ ఉంటాడు, ఆయన లాయర్ అంటే తెలుగులో వకీల్ అంటారు, మీకు తెలుసా? ఆయన వకీల్ కాబట్టి వంకర టింకర మాట్లాడొచ్చు అనుకుంటున్నాడు. ఏది వస్తుంది మాట్లాడిండు నిన్న. నేను రఘన్నను ఒకటే అడుగుతున్నా, రఘన్న మెదక్ నుండి ఎంపీగా ఉన్నారు మీరు, మీ బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు పాస్ చేసి పంపుతారా పంపరా? ఇది ఒకటే మాట స్ట్రేట్ గా చెప్పు, నువ్వు వంకర టింకర మాట్లాడకు. బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు మీ దగ్గర ఉన్నది, అక్కడ పంపుతారా పంపరా? మీకు బీసీల మీద ప్రేమ ఉన్నదా లేదా? ఇది ఒకటే మాట సీదా సీదా చెప్పు. నీ వకీల్వు బాగా తెలివి ఉందని ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే తెలంగాణ బీసీలంతా కూడా మీ బీజేపీ సంగతి ఖచ్చితంగా చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ నేను చాలా పర్టికులర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ కానీ, సోషల్ కాన్షియస్నెస్ కానీ, ఎన్విరాన్మెంట్ల పట్ల కాన్షియస్నెస్ కానీ లేకపోతే భవిష్యత్ అనేది ఉండదు. మన భవిష్యత్తు మీరే కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ interest in the future of Telangana. Let us serve the society of Telangana. Let us make Telangana proud again.